వేడి వేడిగా నెయ్యి వేసే బొరుగుల మిక్సర్ ఎక్కడైనా తిన్నారా? అయితే వచ్చేసేయండి. మా నెల్లూరులో స్పెషల్ ఇదే అనమాట. వేడిగా నెయ్యిని కాచి బొరుగుల మిక్సర్లో వేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు నెల్లూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాల్సిన ఒక ఫుడ్లో బొరుగుల మిక్సర్ అనమాట. చాలా బాగుంటుంది. మన నెల్లూరు వాళ్ళు ఖర్చు ఎక్కువ ఫుడ్కి, షాపింగ్కి పెట్టేస్తారనమాట. ఇక్కడ ఫుడ్ అనేది అంత బాగుంటుంది. సో స్ట్రీట్ ఫుడ్ అనగానే బొరుగుల మిక్సర్ అనేది బాగా ఫేమస్ అనమాట. సో నేను ఇక్కడ పెద్ద బజార్లో ఫేమస్ అయిన ఒక చిన్న బండి మీద ఉంటుందన్నమాట ఈ షాపు. ఇక్కడ బొరుగుల మిక్సర్ అనేది చాలా బాగుంటుంది. దీనికి 65 ఇయర్స్ చరిత్ర ఉందంట. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఈ అన్న ఈ షాప్ని రన్ చేస్తున్నారంట. ఈ అన్న 25 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. సో ఒకసారి టేస్ట్ చేద్దామని వెళ్ళాను. ఇది మా డాడీ ప్రిఫర్ చేశారనమాట. సరే అని చెప్పి వెళ్ళాను. చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బొరుగులు పార్సల్ కట్టించుకొని వెళ్ళిన క్రిస్పీనెస్ అనేది తగ్గలేదు. అన్న చెప్తానే ఉన్నారు, చాలా బాగుంటుందమ్మా, మీరు ఎంతసేపటికి తిన్నా బొరుగుల క్రిస్పీనెస్ అనేది పోదు, చాలా బాగుంటుందని. సో ఇంకా ఏవే వెరైటీస్ ఉంటాయని అడిగితే బొరుగుల మిక్సర్ అండ్ పప్పుల మిక్సర్ అనమాట. వేరుశనగ పప్పుల మిక్సర్ బాగుంటుందని చెప్పారు. సో మేమైతే పార్సల్ తీసేసుకున్నాము. లాస్ట్లో అన్న షాపు వాళ్ళ అడ్రస్ గురించి అన్న చెప్తారు, మీరే వినండి. గూగుల్లో కూడా ఉందంట. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? 62 ఇయర్స్. నేనే 25. ఆహా. మా ఫాదర్ 5 పైసల నుంచి అమ్ముతా ఉన్నారు అనమాట. అడ్రస్ ఏం చెప్పాలన్నా ఇక్కడికి రావాలంటే? పెద్ద బజార్ బాలయ్య మిక్సర్ అండి. ఓకే అన్న. గూగుల్లో అయితే మీకు బాలయ్య మిక్సర్ అని కొడితే వచ్చేస్తుందా? చూపిస్తుంది. ఓకే అన్న. మీ దగ్గర స్పెషల్ మిక్సర్ ఒక్కటేనా? ఒక మిక్చర్, ఒక పప్పుల మిక్చర్, అంతా ఇంకేముండదు. ఓకే అన్న. ఏం పప్పులు మిక్చర్? వేసిన పప్పు, డోనట్ మసాలా.